హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ఎస్కే సురేష్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. నేను మీ సురేష్. ఈరోజు మన వీడియోలో చంద్రన్న బీమా గురించి తెలుసుకుందాం. గతంలో ఉన్న వైఎస్ఆర్ బీమా పథకానికి చంద్రన్న బీమాగా పేరు మారుస్తూ ఉత్తర్వులు అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ చంద్రన్న బీమాకి సంబంధించి వెబ్సైట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది సచివాలయంలో. సో ఈ చంద్రన్న బీమాకి సంబంధించి జూన్ 30, 2024 లోపు మరణం చేసిన వ్యక్తులు ఎవరైనా మరణించి ఉన్నట్లయితే నార్మల్ డెత్ అవ్వచ్చు, ఏదైనా యాక్సిడెంటల్ డెత్ అవ్వచ్చు, వీళ్ళకి క్లెయిమ్కి అప్లై చేయడానికి ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది సచివాలయంలో. సో మరి సచివాలయంలో అప్లై చేయడానికి ఏ విధంగా అప్లై చేయాలి, ఎవరు అప్లై చేసుకోవాలనుకుంటే యాక్చువల్గా గత ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్ బీమా స్కీమ్కి సంబంధించి ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ప్రస్తుతానికి అవే అమల్లో ఉన్నాయి. కేవలం పేరు మాత్రమే చేంజ్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా ఏంటంటే ఎవరికైతే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఎవరైనా నార్మల్ డెత్ అయి ఉన్నట్లయితే వాళ్ళకి ₹1,00,000 చొప్పున ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల మధ్యలో ఉండి యాక్సిడెంటల్ డెత్ అయితే వాళ్ళకి ₹5,00,000 చొప్పున అమౌంట్ ఇస్తారు. అలాగే అంగవైకల్యం పొందినట్లయితే సగం డబ్బులు ఇవ్వడం జరుగుతుంది, అంటే ₹2,50,000 ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం వైఎస్ఆర్ బీమా పథకంలో ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో అదే గైడ్ లైన్స్ కూడా ఈ యొక్క చంద్రన్న బీమాలో మాత్రం ఉన్నాయి. సో ఈ గైడ్ లైన్స్ ప్రకారంగా వైఎస్ఆర్ బీమా నుండి చంద్రన్న బీమాకు మాత్రం పేరు మార్చారు. కాకపోతే పాత గైడ్ లైన్స్ లో ఉన్న ఏదైతే అమౌంట్, ఇన్సూరెన్స్ అమౌంట్, అలాగే ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తుల డీటెయిల్స్ అన్ని కూడా సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్ గా ప్రజెంట్ జూన్ 30, 2024 వరకు వర్తిస్తాయి. అంటే గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు గ్రామ మరియు వార్డు వాలంటీర్ ద్వారా ఈ యొక్క ఇన్సూరెన్స్ సంబంధించి బీమా రెన్యువల్ అనేది చేయడం జరిగింది. ఎవరికైతే 2023 జూలై 1 తర్వాత నుంచి ఇన్సూరెన్స్ అనేది రెన్యువల్ చేశారో వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. అంటే జూన్ 30, 2024 అంటే ఈ సంవత్సరం జూన్ 30 లోపు ఎవరైనా మరణించి ఉండి ఇన్సూరెన్స్ కి అప్లై చేయలేకపోయి ఉన్నట్లయితే ఎలక్షన్ కారణాల వల్ల ఎలక్షన్ రావడం జరిగింది కాబట్టి 3-4 నెలల నుంచి ఇన్సూరెన్స్ కి అప్లై చేయడానికి ఆప్షన్ ఇవ్వడం లేదు కాబట్టి సో అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ నార్మల్ డెత్ కి అప్లై చేసుకోవచ్చు, అలాగే యాక్సిడెంటల్ డెత్ కూడా అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్లి మీ యొక్క సచివాలయంలోని వార్డు వెల్ఫేర్ సెక్రటరీగా లేదన్నా వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ గ్రామాల్లో అయితే వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ ఇస్తే వాళ్ళు ఈ క్లెయిమ్ కి అప్లై చేస్తారు. అయితే కూటమి ప్రభుత్వం తన యొక్క మేనిఫెస్టోలోని చంద్రన్న బీమా కింద నార్మల్ డెత్ అయితే 5 లక్షలు, అలాగే యాక్సిడెంటల్ డెత్ అయితే 10 లక్షలు ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు కానీ రాలేదు కాబట్టి సో దానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది కాబట్టి సో ప్రస్తుతం జూన్ 30, 2024 వరకు మాత్రం మరణించిన వాళ్ళకి మాత్రమే నార్మల్ డెత్ అయితే ₹1,00,000, యాక్సిడెంటల్ డెత్ అయితే 5 లక్షలు మాత్రం వర్తిస్తుంది. సో అలాంటి వారు ఎవరైనా పెండింగ్ ఉండి అప్లై చేయలేకపోతే మాత్రం వెంటనే మీ యొక్క సచివాలయం సిబ్బందిని కలిసి ఏ డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేయండి, దానికి క్లెయిమ్కి అప్లై చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఇన్సూరెన్స్ సంబంధించిన అమౌంట్ని అయితే పొందవచ్చు. అయితే ఇన్సూరెన్స్ అనేది ఫ్యామిలీ అందరికీ కాదు కాబట్టి ఎవరికైతే ఇంట్లో ఉన్న బీపీఎల్ ఫ్యామిలీస్ ఉంటారో, రేషన్ కార్డు కలిగి ఉండి, ఇంతకుముందు గత ప్రభుత్వం రైస్ కార్డు అని పిలిచేవారు కదా, రైస్ కార్డు కలిగి ఉండి ఇంట్లో ఎవరి పేరు మీద అయితే ఇన్సూరెన్స్ రెన్యువల్ చేశారో గత ప్రభుత్వంలో వాళ్ళు మరణించినట్లయితే వాళ్ళ నామినీకి ఈ యొక్క ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఈ చంద్రన్న బీమాకి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఎవరైతే మరణించారో వాళ్ళ వ్యక్తి ఆధార్ కార్డు, అలాగే నామినీకి సంబంధించిన ఆధార్ కార్డులు, అలాగే వాళ్ళ యొక్క రేషన్ కార్డు, అలాగే దానికి సంబంధించిన నామినీ యొక్క బ్యాంక్ బుక్ జిరాక్స్, అలాగే డెత్ ఎవరైతే మరణించారో వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది డాక్యుమెంట్స్ అన్ని కూడా సచివాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అప్లికేషన్ కూడా ఉంటుంది. అప్లికేషన్ కూడా ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అన్ని కూడా సచివాలయం ఇవ్వాలి. అలాగే యాక్సిడెంటల్ డెత్ సంబంధించి అయితే ఎవరైతే చనిపోయారో ఆయన ఆధార్ కార్డు, డెత్ సర్టిఫికేట్, రేషన్ కార్డు, అలాగే నామినీ ఆధార్ కార్డు, నామినీ యొక్క బ్యాంక్ బుక్, అలాగే FIR కాపీ, ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా అలాగే అప్లికేషన్ కూడా ఫిల్ చేసి మిగతా ఏమైనా డాక్యుమెంట్స్ కావాలన్నా సరే సచివాలయాన్ని సంప్రదించి ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు చంద్రన్న బీమా తరపున అప్లై చేసుకోవచ్చు సచివాలయం ద్వారా. సో ఈ విధంగా అప్లై చేసిన అమౌంట్ని గవర్నమెంట్ వెరిఫై చేసి మీ అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. అయితే జూలై 1, 2024 తర్వాత మరణించిన వాళ్ళకి ఇంకా ఎటువంటి అఫీషియల్గా దానికి సంబంధించి ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి సో వాళ్ళు కొంతకాలం వెయిట్ చేయాల్సి వస్తుంది. కొత్త స్కీమ్ సంబంధించి చంద్రన్న బీమా స్కీమ్లోని నార్మల్ డెత్కి 5 లక్షలు, అలాగే యాక్సిడెంటల్కి 10 లక్షలు చెప్పిన ఇస్తానని చెప్పారు కదా, దానికి సంబంధించిన అఫీషియల్గా ఆర్డర్ కూడా రావాల్సి ఉంది కాబట్టి వాళ్ళకి అవన్నీ వచ్చిన తర్వాత ఓపెన్ అవ్వచ్చు. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. జూలై 1, 2024 తర్వాత ఎవరైనా మరణించినట్లయితే ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుని ఉంచుకోండి. వన్స్ ఓపెన్ అయిన తర్వాత సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.